మా వంటగదికి స్వాగతం. ఈ రోజు మా వంటగదిలో పచ్చిశనగపప్పు గోరుచిక్కుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ముందుగా శనగపప్పుని గోరుచిక్కుడిని ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఒక్క నిమిషం వేయించిన తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా 1 నిమిషం కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడు శనగపప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి ఎక్కువ టైం కూడా ఉడకడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీనిలో కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన శనగపప్పు గోరుచిక్కుడు కూరని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్ గాను ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు పచ్చిశనగపప్పు కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.